సంక్రాంతి పండగ అనగానే తెలుగు వారికి గ్రామాల వైపు ప్రయాణాలు, కుటుంబ సమేతంగా జరుపుకునే సంబరాలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగాలు, చదువుల కారణంగా నగరాలలో స్థిరపడిన వారు ఈ పండగ సమయంలో తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరం నుంచి జిల్లాల వైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య సంక్రాంతి రోజులలో విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సుల నిర్వహణకి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, గ్రామాలకి వెళ్లే వారికి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తంగా 6431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లుగా ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ బస్సులు హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వివిధ గమ్యస్థానాలకి వెళ్లనున్నాయి. సంక్రాంతి సమయంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరలు, ఉత్సవాల సందర్భంగా కూడా ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తోంది. అందులో ముఖ్యమైనది మేడారం జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటైన మేడారం జాతరకి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. సమ్మక్క సారలమ్మని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ భారీ జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ముందస్తుగా ప్రణాళికలు రూపొందించింది. మేడారం జాతర సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచే 3495 బస్సుల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ బస్సులు భక్తులని నేరుగా మేడారం పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా సురక్షితంగా, సౌకర్యవంతంగా జాతరకి చేరుకునేలాగా ఈ ప్రత్యేక బస్సు సేవలు ఉపయోగపడనున్నాయి. అదేవిధంగా రిటర్న్ ప్రయాణానికి కూడా సరిపడా బస్సులని అందుబాటులో ఉంచేలాగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ ఛార్జీల విషయానికి వస్తే రెగ్యులర్ బస్సులలో సాధారణంగా వసూలు చేసే ఛార్జీలే అమల్లో ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. అయితే ప్రత్యేక బస్సులలో మాత్రం ప్రయాణ సౌకర్యాలు, అదనపు నిర్వహణ ఖర్చులని దృష్టిలో ఉంచుకొని సుమారుగా 50% వరకు టికెట్ ధర పెంపు ఉంటుందని అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ ప్రయాణికులకి సురక్షితమైన, నేరుగా గమ్యస్థానానికి చేరే సేవలు అందుతున్న దృష్ట్యా ఈ పెంపుని చాలా మంది సహజంగానే స్వీకరిస్తున్నారు. మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగ, మేడారం జాతర వంటి ముఖ్యమైన సందర్భాలలో ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. ముందస్తు ప్రణాళికలు, ప్రత్యేక బస్సుల ఏర్పాటు, సిబ్బంది సమన్వయం వంటి చర్యల వల్ల ప్రయాణికులకి కలిగే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ప్రజలు సుఖ సంతోషాలతో తమ పండుగలు, జాతరని జరుపుకునేలాగా చేయటమే ఆర్టీసీ లక్ష్యంగా ఈ ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.